రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా భానుడు భగభగా మండుతున్నాడు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ఇదే సమయంలో హీట్ స్ట్రోక్ కేసులు కూడా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని జిల్లా వైద్య శాఖ అప్రమత్తమై ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని, జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా గణనీయంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎండల పరిస్థితిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మహేందర్ అందిస్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. 44 నుంచి 45 వరకు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలు కొంచెం అప్రమత్తం కావాలని చెప్పి వైద్యులు సూచిస్తున్నారు. మనం ప్రధానంగా మన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ వద్ద ఉన్నాం. ఇక్కడ ప్రధానంగా మన చివరస్తా అక్కడ చూడొచ్చు. కలెక్టరేట్ దగ్గర ఇక్కడ ఎండ ప్రభావానికి ఇక్కడ బయటకు వెళ్ళలేని పరిస్థితి ఉన్నాయి. ఇక్కడ ఒకవేళ బయటకు వెళ్తే కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి చెప్తున్నాడు. ప్రధానంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా బాణుడు బగబగా ప్రజలను ఉక్కిరి చేస్తున్నాయి. ఉదయం 8 గంటల నుంచే మండిపోతున్న ఎండలు మధ్యాహ్నానికి నిప్పులు వర్షంలో మారుతున్నాయి. జిల్లాలోని సిరిసిల్ల, వెమ్లవాడ, కొండ్రావుపేట, సిరిసిల్ల కొన్ని మండలాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎండ ప్రభావంతో అని చెప్పి ఇప్పటికీ అధికారులు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే నెలకొంది. జిల్లాలో వడదెబ్బతో చాలా ప్రమాదం ఉందని చెప్పి ప్రమాదం పొంచి ఉన్నట్టు అధికారులు మాత్రం చెప్పిన పరిస్థితి ఉన్నది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తగిన మోతాదులో వాటర్ కానీ సంబంధిత పానీయాలు కానీ చెప్పి తీసుకోవాలని చెప్పి వైద్యులు సూచిస్తున్నారు. మనతో పాటు పెంచల సీనియర్ సివిల్ సర్జన్ డాక్టర్ ఉన్నారు. మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం, ఎండలపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఈ ఎండల తాకిడికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లా ఉండాలి? ఇప్పుడు మిడ్ సమ్మర్ బాగా ఎండలు ఉన్నాయి. 45-46 డిగ్రీలు టెంపరేచర్ ఉంటుంది. మ్యాక్సిమం ప్రజలు ఈ 12 గంటల నుంచి 4 గంటల మధ్యలో బయటకు రాకపోవడం చాలా మంచిది. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు. అలాగే ఇప్పుడు ఖచ్చితంగా పోవాలనిపించినప్పుడు, ఎండ దెబ్బ తగినప్పుడు కొన్ని రకాల సిమ్టమ్స్ ఉంటాయి. విపరీతమైన ఎండ వలన మన చెమట రూపంలో మన బాడీలో ఉన్న లవణాలన్నీ బయటికి వెళ్ళడం జరుగుతుంది. దానివల్ల కొన్ని సిమ్టమ్స్ వస్తాయి. ఎలా అలసట చెందడము, దాహం వేయడము, కళ్ళు తిరగడము, పడిపోవడము లాంటివి జరుగుతాయి. ఇటువంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు వెంటనే మంచినీళ్ళు కానీ లేదా కొబ్బరి నీళ్ళు కానీ లేదా ఉప్పు తర్వాత నిమ్మకాయ కలిపిన ద్రవణాలు కానీ తాగితే కొంచెం అలసట పోతుంది. అంతకంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటే సమీప ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిందిగా కోరడమైనది. చిన్నపిల్లలు, వృద్ధులు ఈ ఎండలకు పూర్తిగా రాకపోవడం మంచిది. ఇంట్లలోనే ఉంటే వాళ్ళకు ఎక్కువ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఇప్పుడు ప్రధానంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 44 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఎండలు తీవ్రంగా కొడుతున్నాయి. ఇప్పుడు ప్రధానంగా వృద్ధులు కావచ్చు, సంథింగ్ లేబర్లు వాళ్ళ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు బయటకు రావాలి, ఏ టైంలో పని చేయాలి? దాన్ని ఖచ్చితంగా ఎండలో పని చేయాల్సిన వచ్చినప్పుడు నెత్తికి టోపీ లాంటిది ధరిస్తే మంచిది. అలాగే నూలు వస్త్రాలు ధరించాలి. మామూలుగా టెరీ కాటన్ లేకుండా. తర్వాత నలుపు రంగు దుస్తులు వేసుకోకపోవడం మంచిది. ఎందుకంటే ఎండను అబ్జర్వ్ చేస్తాయి నలుపు. తరచూ నీళ్లు తాగుతూ ఉండాలి. తాగుతూ ఉంటే ఇబ్బంది ఏం లేకుండా ఉంటుంది. ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ జిల్లాలోని ఇప్పుడు ఎండల తీవ్రతకు ఎలాంటి పానీయాలు తీసుకోవాలి, ఇప్పుడు కొబ్బరి బొండాలు కావచ్చు, ఎలాంటి మోతాదులో తీసుకోవాలి? బయట ఐసేసి బజార్లో అమ్మేవి తీసుకోకపోవడం మంచిది. మన ఇంట్లో తయారు చేసుకున్న నీళ్ళలో కొంచెం ఉప్పు, నిమ్మకాయ అటువంటివి వేసుకొని తాగాలి. లేదంటే కొబ్బరి నీళ్ళు కూడా మంచిదే. స్వచ్ఛమైన కొబ్బరి నీళ్ళు కూడా తాగొచ్చు. ఓఆర్ఎస్ ద్రావణాలని సర్కారు దవాఖానలో దొరుకుతాయి. అవి కూడా కలుపుకొని తాగొచ్చు. ఐస్ పదార్థాలు తాకపోవడం మంచిది. ప్రధానంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉష్ణోగ్రతలు భారీగా ఉండడంతో అత్యవసరమైతేనే బయటకు వెళ్ళాలని చెప్పి వైద్యులు చెప్తున్నారు. ప్రధానంగా కార్లు, వెహికల్లో మనం చూడొచ్చు. వెహికల్స్ ఉంటేనే బయటకు వెళ్ళే పరిస్థితి ఉందని చెప్పి చెప్తున్నారు. ప్రధానంగా మనం కలెక్టరేట్ చివరస్తా ఉన్నాం. ప్రధానంగా అన్ని నిర్మోషణమైన రోడ్లు ఇట్లా కనబడుతున్నాయి. ఎండలతో జాగ్రత్తలు ఉన్నాయని చెప్పి వైద్యులు మాత్రం సూచిస్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్ రెడ్డితో మహేందర్, రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి.